ఛత్తీస్గఢ్లోని కంకేరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పార్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిదూర్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో మచ్చపల్లిలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మహిళా మావోయిస్టు ఏసీఎం రూఫీ మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి టైంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎదురు కాల్పుల సమయంలో తప్పించుకున్నటువంటి మరో 10 మంది మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు అలాగే భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భాగంగా ఒక మహిళా ఎన్కౌంటర్ కూడా మహిళా మావోయిస్టు కూడా మృతి చెందింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనకు అందుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా మావోయిస్టుల మధ్య అలాగే భద్రతా బలగాల మధ్య కూడా పూర్తి స్థాయిలో కూడా ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, రాష్ట్రంలో ఇంకా మావోయిస్టులు తలదాచుకున్నారు. ఆ తలదాచుకున్న స్థావరాలపై మాత్రానికి ఇటు భద్రతా బలగాలతో పాటు ఇటు భద్రతా బలగాలు నిత్యం కూంబింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాంకేర్ జిల్లా కావచ్చు, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల్లో కొంత అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉంటాయి. అబూజ్మోడ్ అటవీ ప్రాంతం, నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం ఎక్కడైతుంది. ఈ రెండు అటవీ ప్రాంతాలకు సంబంధించి అటవీ ప్రాంతాల్లో మాత్రం మావోయిస్టులు కొంతమంది ఇంకా తలదాచుకున్నారనే సమాచారం మేరకు ఈ రోజు కాంకేర్ జిల్లా పార్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూపూర్ ప్రాంతం అటవీ ప్రాంతంలో మావోయిస్టు తలదాచుకున్న సమాచారం రావడంతో కాంకేర్ జిల్లాతో పాటు బీజాపూర్ జిల్లాకు సంబంధించిన కోబ్రా దళాలు, బీటీపీఎస్ దళాలు ముమ్మరం సిఆర్పీఎఫ్ బలగాలతో పాటుగా భద్రతా బలగాలు ముమ్మరం చేయడం. ఉదయం 11 గంటల ప్రాంతంలో మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలు తారసపడటం, ఇద్దరు ఒకరికొకరు పరస్పరం ఎదురుకాల్పులు చోటు చేసుకోవాలి. ఎదురుకాల్పులు జరిగిన సంఘటన ప్రాంతాల్లో మాత్రం ఒక మహిళా మావోయిస్ట్ మృతదేహంతో పాటు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఏర్పడితే మృతి చెందిన మావోయిస్టు ఏసీఎం రూపీగా గుర్తించారు. ఘటనా స్థలంలో మాత్రానికి ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సందర్భంలో సుమారు 10 నుంచి 12 మంది మావోయిస్టులు ఎదురుకాల్పులు చేసినట్టు కూడా భద్రతా బలగాలపై కాల్పులు జరిపినట్టు కూడా కాంకేర్ జిల్లా సంబంధించిన పోలీసులు చెప్తున్నారు. ఆ ఘటన ఎన్కౌంటర్ జరిగిన తర్వాత సుమారు అర్ధ గంట నుంచి 30 గంటల వరకు మాత్రానికి ఇటు భద్రతా బలగాలు ఇటు మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకుని ఈ కాల్పుల అనంతరం మాత్రం అక్కడ సంఘటన స్థలంలో మహిళా మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేస్తారు. అక్కడి నుంచి ఆ ఘటన తర్వాత సుమారు 10 నుంచి 12 మంది మావోయిస్టు కొంతమంది అక్కడి నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం మాత్రం కాంకేర్ జిల్లా పార్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందూరు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పూర్తిగా గాలింపు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ అటవీ ప్రాంతం మొత్తం మచ్చపల్లి అటవీ ప్రాంతం ఉంటుంది. మచ్చపల్లి అనేది అంటే కాంకేర్ జిల్లా బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతం, అంటే 2 జిల్లాల సరిహద్దు ప్రాంతం మచ్చపల్లి అటవీ ప్రాంతంగా గుర్తించారు. ఈ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కూడా ముమ్మరం చేస్తున్నట్టు కాంకేర్ జిల్లా ఎస్పీ కూడా తెలుస్తున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే గత నెల మార్చి 31వ తారీఖు వరకు ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం ఉన్న 8 రాష్ట్రాల్లో కూడా పూర్తిగా మావోయిస్టులు లేరు. అండ్ మావోయిస్టులను పూర్తిగా అంతమొందించే మావోయిస్టు రహిత భారతదేశంగా చేసామంటూ ఇటీవల కాలంలో పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతుంది. దానికి అనుగుణంగా ఇంకా ఒకరిద్దరు కొన్ని సందర్భాల్లో ఏసీఎం క్యాడర్, డీసీఎం క్యాడర్ సంబంధించిన పోలీసు భద్రతా బలగాలు మావోయిస్టులు కొంతమంది అక్కడక్కడ తలదాచుకున్నారు. వాళ్ళని కూడా లొంగిపోవాలంటూ మాత్రం చెప్పారు. లొంగిపోకపోతే మాత్రం ఆ ఎన్కౌంటర్ లో ఎన్కౌంటర్ లో మాత్రం చనిపోతారంటూ మాత్రం అమిత్ షా చేసిన ప్రకటన వెనక మాత్రం కీలక వ్యాఖ్యలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. దాంతో పాటుగా ఇంకా మార్చి 31 డెడ్ లైన్ ముగిసినాక కూడా మావోయిస్టులు అడవుల్లో తలదాచుకొని ఇంకా వాళ్ళు ఆశయ సాధన కోసం చేస్తున్నారు. రవి, రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.